డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో చాలామంది మనీ మంత్ర క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో ఫస్ట్లీ మనీ మంత్ర క్లాసెస్ అయితే 29th డిసెంబర్ మాత్రం అనంతపూర్లో ఉంటుంది. 26th జనవరి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. 2nd ఫిబ్రవరి 2025 తిరుపతిలో ఉంటుంది. అండ్ 9th ఫిబ్రవరి 2025 రాజమండ్రిలో ఉంటుంది. అండ్ దాంతోపాటు 16th ఫిబ్రవరి 2025 బెంగళూరులో ఉంటుంది. అండ్ 2nd మార్చ్ 2025 విజయవాడలో ఉంటుంది. సో ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి క్లాసెస్ ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. స్పెషల్ క్లాస్ అయితే అదిరిపోయింది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తాను. ఒక మనిషి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. కానీ ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత ఎందుకు అవ్వట్లేదు అని అంటే ప్రాపర్గా యూటిలైజ్ చేసేటువంటి విధానం కూడా తెలియాలి. మీరు చెప్పినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి టాపిక్ మీరు తీసుకొచ్చి చెప్పినప్పుడు ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్. అంటే నేను అంత గొప్పగా అంత ఇదిగా ఎలా అంటే ఒక మనిషి తన కోరికలు తీర్చుకున్న తర్వాత అయినా సరే అట్లీస్ట్ అక్కడి నుంచైనా సరే మీకు కావాల్సిన ఎనర్జీ నుంచి బయటకు వస్తుంది ఒకటి అని చెప్పేసి. ఇట్స్ న్యూ ఎనర్జీ. నాకు చాలా బాగా నచ్చింది. క్రియేట్ న్యూ ఎనర్జీ. ఎందుకంటే మన ఎనర్జీ సరిపోవట్లేదు కాబట్టి అదనంగా ఇంకేమున్నది దాన్ని తీసుకోవాలి. అవును, చాలా మంది ఏమనుకుంటారు అని అంటే స్పెషల్ క్లాస్లో కొంతమందికి ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అందొచ్చు అందకపోవచ్చు, కానీ ఓవరాల్గా నాకు అర్థమైంది. నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ రోజు ఫీడ్బ్యాక్ పాయింట్లో చెప్దామని అనుకున్నాను నేను. ఎవరైతే సాధన చేసి ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు ఎక్కడి నుంచైనా సరే ఎనర్జీ తీసుకోవచ్చు. బట్ ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉండాలైనా సరే ప్రయత్నం చేస్తే, అంటే అది గ్రాటిట్యూడ్ రూపంలోనూ, లవ్ రూపంలోనూ, అఫెక్షన్ రూపంలోనూ కనుక మీరు చేస్తే మీకు కావాల్సింది దక్కుతుంది అనేటువంటి దానికి మీనింగ్ఫుల్ క్లాస్ అది, స్పెషల్ క్లాస్ అనేది. వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. ఇంకొక లోకంలో నేను చూడడానికి అవకాశం దొరికింది. అది కూడా అమ్మవారి వాక్ త్రూ ఒక్కొక్కటి మీ నోట్లో నుంచి వచ్చినప్పుడు ఐ వాస్ లిటరలీ వెరీ 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 హ్యాపీ. 692వ మనీ మంత్ర వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఆ వీడియోలో మనము ఇప్పటివరకు మనకు ఎన్నో అఫర్మేషన్లు చేసాం, లేదంటే ఎన్నో మనం కోరికల్ని సృష్టించుకున్నాం, చేసాం, ఇవన్నీ చేసాం. కానీ ఒక సరైన సిస్టమ్ అనేది మనం ఎలా చేయాలనేది ఒక బుక్లో ఇచ్చారు. నాకు అది బాగా నచ్చింది. దాన్ని మన ప్రేక్షకుల కోసం నేను ఇక్కడ మీకు ఇవ్వదలుచుకున్నాను. ఓకే, దాన్ని ఏం చేస్తారంటే చక్కగా నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని రాసుకోండి. దాంట్లో ఏమవుతుందంటే సంపూర్ణత్వం అనేది వచ్చేసింది. మొత్తం టోటల్గా సంపూర్ణత్వం అనేది వచ్చేసింది. ఇది రోజు ఒకసారి చేసుకుంటే చాలు. మీరు అంటే ఉదయం లేవగానే, లేదంటే స్నానం చేసినాక అద్దం ఉందా, లేదంటే ప్రశాంతంగా కూర్చున్నప్పుడు, దీనికి టైమింగ్ లేదు, ఎలాంటి ముట్టుడు అంటుడు లేదు మనకి. ఎందుకంటే అనుమానాలు ఎక్కువ కదా, ఇప్పుడు చేయొచ్చు అప్పుడు చేయొచ్చు ఇట్లాంటివి ఏవి లేవు. మీకు ఎప్పుడు ప్రశాంతంగా మైండ్ ఉంటాయి, అప్పుడు చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? దానివల్ల ఏమవుతుందంటే మీ జీవితం అనేది సంపూర్ణత్వాన్ని పొందడం అనేది జరుగుతుంది. అఫర్మేషన్ అనేది ఏందనేది ఒక 2 పేరాల్లో ఉంది. నేను చక్కగా చదువుతాను, చక్కగా దాన్ని మీరు చేసుకోండి. ఓకే, దీన్ని మీరు ప్రేయర్ అనుకుంటారా ఏమనుకుంటారా అది మీ ఇష్టం. దాన్ని ఏ విధంగా డిసైడ్ చేసుకుంటారో మీ జీవితానికి అనేది నేను చెప్తాను. ఓకే, ఎక్సలెంట్ అఫర్మేషన్ అనేది. ఇక్కడ ఏం చెప్పాడంటే ప్రతిరోజు ఇలా ప్రార్థించండి. ఓకే, అన్నిటికీ మూలాధారం ఒకటేనని, ప్రాణసూత్రం ఒకటేనని, జీవాత్మ ఒకటేనని నాకు తెలుసు. అంటే ఇక్కడ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, తత్వమసి అంతా నేనే అయి ఉన్నాను. ఇక్కడ నువ్వు వేరు, నేను వేరు, ఈ సృష్టి వేరు, ఇక్కడ ఉన్నటువంటి జీవులు వేరు, అవన్నీ కాదు, అన్నిట్లో నేను ఉన్నానని దీని యొక్క మీనింగ్ చెప్పబడుతుంది మనకి. ఓకేనా? ఒకటేనని నాకు తెలిసి ఈ ప్రపంచాన్ని, అందులో ఉన్న సర్వ వస్తువులను సృష్టించింది అదే. ఏదైతే మనకు కనిపించే న్యూ ఎనర్జీ ఏదైతుందో అన్నిటినీ సృష్టించింది అదే. కాబట్టి ఆ ఎనర్జీ ఎవరో కాదు, నేనే. మళ్ళీ అర్థమైందా? తత్వమసి అంటే అదే కదా, అదే దివ్య సన్నిధికి నేనే కేంద్రాన్ని. ఇక్కడ అదే చెప్తున్నాడు. మళ్ళీ ఆ పరమాత్మ సామరస్యానికి, సౌందర్యానికి, మార్గదర్శకానికి, ఐశ్వర్యానికి, నిధులకు నేనే స్వేచ్ఛ వాహికను. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఏవైతే నిధులు ఉన్నాయో, ఏవైతే ఇక్కడ సృష్టించబడి ఉన్నాయో వాటన్నిటికీ వాహకం నేనే. అంటే మార్గము, దారి అన్నీ నేనే. నా ద్వారానే అవన్నీ రూపొందించబడ్డాయి, అవన్నీ నాకే వస్తాయి, ఇంకా నా నుంచి వేరుగా లేవు. ఐశ్వర్యము, ఆరోగ్యము, సఫలత అంతరంగంలో నుంచి ప్రభవించి బాహ్య ప్రపంచంలో ప్రదర్శితం అవుతాయని నాకు తెలుసు. లోపల బయట ఉన్న సంపదలతో నేను లీనమై ఉన్నాను. ఈ ఆలోచనలు నా ఉపచేతనలో ఇంకుతున్నాయని, అంతరిక్ష యవనిక మీద ప్రతిఫలిస్తాయని నాకు తెలుసు. ఎంత అద్భుతంగా చెప్పాడు. అందరికీ సర్వదా శుభం కలగాలని నేను ఆశిస్తాను.
ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక, దివ్య సంపదలను స్వీకరించడానికి నేను సర్వదా సంసిద్ధుడిని. అవి నా దిశగా హిమానీ నదం వలె అపారంగా ప్రవహిస్తాయి. బా ఆ సంపదలు, దివ్య సంపదలు ఏవైతున్నాయో నా వైపు ఒక హిమ ప్రవాహం లాగా నిరంతరం ప్రవహిస్తాయి. ఇంతకు మించి ఇంకేముంటుంది నా ప్రవాహం. ఎక్సలెంట్ అండి. కాబట్టి ఎలా చెప్తున్నానంటే దీన్ని నేను ఏం చెప్తానంటే, మనం ఏదో అఫర్మేషన్ చేస్తున్నాం, ఏదో అవుతుంది, మనం ఏం చేస్తున్నాం అంటే విశ్వం ద్వారా అనేక సంపదలు నా వద్దకు చేరినందుకు విశ్వానికి కృతజ్ఞత, లేదంటే నేను ఇంత డబ్బు సంపాదించినందుకు కృతజ్ఞత, లేదంటే నా జీవితంలో కొత్తదనం ఏర్పడినందుకు కృతజ్ఞత. ఇవన్నీ అఫర్మేషన్ చెప్తాను. ఇవేంటంటే ఇండివిజువల్స్ అఫర్మేషన్స్. ఇవి ఇప్పుడు నేను ఇంతకుముందు ఏం చెప్పానంటే, నీ గురించి కోరే కంటే ఇతరుల గురించి, ప్రకృతి గురించి, విశ్వం గురించి ఎప్పుడైతే నువ్వు కోరుతావో ఆ సామూహికంగా కోరిన దాంట్లో నీకు ఎక్కువ మొత్తంలో లభించే అవకాశం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఆ పిల్లాడు ఉన్నాడు, వాడు తీసుకుంటే ఇంత చిన్న చెయ్యి, అది అమ్మ పెట్టింది అనుకో పెద్ద చెయ్యి. అవును. అర్థమైందా? ఇక్కడ నువ్వు కోరేది ఇంతే ఉంది కాబట్టి నువ్వు ఎన్నిసార్లు కోరినా నువ్వు ఇంతే తీసుకుంటావు, నీ చెయ్యి ఇంతే. అది అమ్మ చేత పెద్దగా ఉంటుంది, ఆ అమ్మనే విషయం. కాబట్టి నువ్వు అనంతంగా ఎప్పుడైతే నువ్వు నీ యొక్క సంకల్పాన్ని వదులుతావో అప్పుడు ఏమవుతుందంటే, అది ఇక్కడ ఏం చెప్పాడంటే అంతరిక్షంగా, ఓకేనా, ఒక విపంచిలో అది ప్రయాణం చేసి సామూహికంగా అది చాలా పెద్ద మొత్తంలో, నువ్వు ఊహించినంత పెద్ద మొత్తంలో నీకు చేరడం జరుగుతుంది. దాన్ని ఏమన్నాడంటే హిమనదంలో నా జీవితంలోకి ప్రవహిస్తుంది. ఎందుకంటే హిమనదం అనేది ఎప్పుడు ఉంటుంది, అది 24 గంటలు ఉంటుంది, అది ఎప్పుడు కూడా ఎండిపోవడం అనేది ఉండదు. అది అర్థమైంది. నిరంతరం ఒక జీవనదిలాగా ప్రవహిస్తుంటుంది. అంత పెద్ద మొత్తంలో నీ జీవితం రావడానికి నీ సంకల్పం కూడా అంత ఉన్నతంగా ఉన్నప్పుడే అది వస్తుంది. అంత గొప్ప సంకల్పాన్ని మనకి ఇక్కడ ఇచ్చింది. కాబట్టి అందరూ చక్కగా ఇది ఒకటి చేయండి, మీ జీవితంలో సంపూర్ణత్వం వస్తుంది, ఉన్నతత్వం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. మీరు ఏది కోరుకుంటే అది ఇంకా మీరు స్పెషల్గా కోరాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కదాంతో అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే షార్ట్ రూట్ అనమాట, మనం ఏదైనా స్మార్ట్ వర్క్ చేస్తాం కదా. కాబట్టి ఇక అది ఇది కావాలని కోరే అవసరం లేదు. జస్ట్ ఈ యొక్క ప్రార్థన, ఇది ఒక ప్రేయర్ చేయండి, మీ జీవితంలో అన్ని సమృద్ధిగా పొందడం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు చెప్పినటువంటి మాట, సామూహికంగా ఏదన్నా కూర్చొని చేస్తే డెఫినెట్గా అది సక్సెస్ అవుతుంది. సామూహిక ఆలోచనతో కూడిన విధానంలో నువ్వు చేస్తే, సామూహికంగా అందరితో కూడి కాదు, అవును, నీ ఆలోచన కూడా సామూహిక ఆలోచనతో కూడి ఉండాలి. అంటే మొత్తం అందరినీ కలుపుకొని, ఎందుకు చెప్తున్నానంటే తత్వమసి అంతా నువ్వే ఉన్నావు కాబట్టి ఇంత పెద్ద విశ్వం నీది, నువ్వు అది వేరు లేవు. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో నువ్వు ఊహించి చేసినప్పుడు అంత పెద్దలో నీకు లభించడం అనేది వస్తుంది. నీ స్వార్థం కోసం నువ్వు ఒంటరిగా నాకు ఇది కావాలని కోరుకున్నప్పుడు అది మాత్రమే వస్తుంది. అది చెప్పేది. మన దగ్గర స్పెషల్ క్లాస్లో కూడా సామూహికంగా ఆలోచనలతో ఉన్నటువంటి వాళ్ళే వచ్చి కూర్చొని వాళ్ళకి ఏం కావాలో ఆ బ్లెస్సింగ్ని తీసుకొని వెళ్తూ ఉన్నారు. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఉండేటువంటి వాళ్ళు. క్లాస్కి రమ్మనేది అందుకే. క్లాస్కి ఎందుకు రావాలంటే, నేను క్లాస్కి రమ్మని ఎప్పుడు చెప్పలేదు ఇప్పటిదాకా. క్లాస్కి ఎందుకు రావాలనేది నేను చెప్పాను, రమ్మని చెప్పలేదు, ఎందుకు రావాలని చెప్పాను. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే, క్లాస్కి వచ్చే వాళ్ళందరూ పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటారు, పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉంటారు, పాజిటివ్ మైండ్ కలిగి ఉంటారు. కాబట్టి ఆరోలోకి మీరు వస్తారు. కాబట్టి మీకేమైనా నెగిటివ్స్ ఉంటే రిమూవ్ అయ్యి అక్కడ ఆ పాజిటివ్ ఆలోచనలు అనేది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ పొందిక చేసుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు సంపూర్ణత్వంతో క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు మీ జీవితంలో కూడా సంపూర్ణత్వం వస్తుంది. అది అందుకోసం క్లాస్కి రమ్మని చెప్పేది. ట్రూ అండి. రేవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.